వన్ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్. మార్నింగ్ అనగానే షాడో వెస్ట్ డైరెక్షన్, ఇంక ఇది గుర్తుండిపోవాలి. ఓకేనా? సో నివేదిత అండ్ నిహారిక వర్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్ అట్ డాల్ఫిన్ క్రాసింగ్. ఎక్కడో ఒకడ. ఓకేనా? ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఉన్నారండి. ఇంతే కదా ఫేస్ టు ఫేస్ అంటే. ఆమె ఇటువైపు చూస్తుంది, ఈమె ఇటువైపు చూస్తుంది. ఓకే, సో ఎవరెవరు? నివేదిత అండ్ నిహారిక. నేను నివేదిత ఇటువైపు తీసుకుంటున్నాను, నిహారిక ఇటువైపు తీసుకుంటున్నాను. NH అండ్ NV తీసుకుంటున్నాను. మేడం అదేంటి నివేదిత ఇటు తీసుకున్నారు? ఎలా అయినా తీసుకోండి. ఇప్పుడు నేను ఇలా చేశాను కదా, మీరు ఇక్కడ నిహారిక తీసుకొని ఇక్కడ నివేదిత తీసుకొని ట్రై చేయండి, సేమ్ ఆన్సరే వస్తుంది. ఎవరిని ఎటువైపు అయినా తీసుకోవచ్చు. లేదంటే ఇటు నివేదిత ఇటు నిహారిక, మీరు ఎటువైపు తీసుకున్నారని కాదు, వాళ్ళిద్దరిని ఫేస్ టు ఫేస్ పెట్టారా లేదా, అది ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్, ఇఫ్ నిహారికాస్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ నివేదిత. ఇప్పుడు షాడో ఎక్కడ పడుతుంది? నివేదిత రైట్, నివేదిత రైట్, నివేదిత ఇలా ఉంది, రైట్ అంటే ఇట్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా షాడో ఇక్కడ ఉంది. షాడో డైరెక్షన్ వెస్ట్. ఎందుకు వెస్ట్? ఆఫ్టర్ సన్ రైజ్, సన్ రైజ్, సన్ రైజ్ షాడో డైరెక్షన్ వెస్ట్. ఇక ఆపోజిట్ ఏంటండి? ఈస్ట్. వన్స్ ఒక డైరెక్షన్ వచ్చిన తర్వాత ఇంకా ఆలోచించకూడదు, ఫాస్ట్గా పెట్టాలి. నార్త్. ఆపోజిట్ డైరెక్షన్ సౌత్. ఇక ఏ క్వశ్చన్ అయినా అడగనివ్వండి, ఆన్సర్ చేసేయచ్చు. చూడండి, విచ్ డైరెక్షన్ నిహారిక వాజ్ ఫేసింగ్? నిహారిక ఏ డైరెక్షన్ ని ఫేస్ చేసింది? నార్త్. ఓకేనా? సో నేను ఇప్పుడు వేరే క్వశ్చన్ అడుగుతున్నాను. ఇది విచ్ డైరెక్షన్ నివేదిత ఫేసింగ్? సౌత్. What is the direction of Niharika left side? Niharika left side west. Niharika right side east. Niharika front side north. Niharika back side south. In which direction Niharika shadow falls? West. నివేదితదైనా నిహారికదైనా ఇక్కడ ఏదైనా చెట్టు ఉన్నా బిల్డింగ్ ఉన్నా ఏదైనా సరే ఇంక ఇటే ఫాలో అవుతుంది, వెస్ట్. ఎందుకంటే అది మార్నింగ్ టైం. What is the direction of Nivedita back side? North. What is the direction of Nivedita front side? South. What is the direction of Nivedita right side? West. Nivedita left side? East. ఓకే, అలా ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు, ఎలా అయినా అడగవచ్చు. వన్స్ మనకి షాడో డైరెక్షన్ ఎక్కడ, ఆ డైరెక్షన్ ఏంటి చూసుకొని మొత్తం డైరెక్షన్స్ పెట్టేసిన తర్వాత ఏ క్వశ్చన్ అడిగినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చాలా ఈజీ. చూసారా? అయితే మీరు పెట్టుకునేటప్పుడు అక్కడ కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఫేస్ టు ఫేస్ అన్నారు, అలానే ఎక్కడ షాడో ఎక్కడుంది, ఎవరి రైట్ సైడ్ ఉంది? నివేదిత రైట్ సైడ్, నివేదితకి రైట్ సైడ్ ఇది. ఓకేనా? ఈజీ. చూసారా? ఏమైనా కష్టపడాలా? ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే ఆ డయాగ్రామ్ని కరెక్ట్గా రిప్రజెంట్ చేయటం రావాలి. ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్, సన్ రైజ్ ఆఫ్టర్ సన్ రైజ్ షాడో అని ఉంటే మనకు ప్రాబ్లంలో షాడో డైరెక్షన్ వెస్ట్, అది సన్ అని ఉంటే సన్ డైరెక్షన్ ఈస్ట్. అది గుర్తుపెట్టుకోండి. కార్తీక్ వాజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ హౌస్. కార్తీక్ వాజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ హౌస్. అతని హౌస్ ముందు అతను నిలబడి ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పారు? ఇన్ సచ్ అ వే దట్ హిజ్ షాడో వాజ్ ఫాలింగ్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ హిమ్. ఎగ్జాక్ట్లీ బిహైండ్ హిమ్. ఇప్పుడు నేను ఒక అతను ఇక్కడ ఇలా ఉన్నాడు అనుకుంటున్నాను. ఓకేనా? అతని వెనక షాడో ఉందండి. షాడో డైరెక్షన్ వెస్ట్. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి? ఈస్ట్. అలాగే అతనికి రైట్ సైడ్లో సౌత్ అండి. ఎందుకని? ఇక్కడ నార్త్కి క్లాక్ వైజ్లో ఈస్ట్ ఉండాలి, నార్త్ ఇటు ఉంటే నార్త్కి యాంటీ క్లాక్ వైజ్లో ఈస్ట్ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా డైరెక్షన్. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం చెప్పారు? అంతవరకు అయిపోయింది. హీ స్టార్ట్స్ వాకింగ్ స్ట్రైట్ అండ్ వాక్స్ 5 meters. ఓకేనా? అతను అలా ఉండకుండా వాకింగ్ స్టార్ట్ చేశారు. సో నాకు ఇప్పుడు డైరెక్షన్స్ తెలుసు కదా, నేను డైరెక్షన్స్ పెట్టేస్తున్నాను అతని దగ్గర నుంచి. నేను ఇక్కడ ప్రాబ్లం అటాచ్ చేశాను చూడండి, దాని కింద పెట్టేస్తున్నాను. అతను కదలకుండా ఉండకుండా ఇప్పుడు నాకు డైరెక్షన్స్ ఇక్కడ దాని ప్రకారం పెడుతున్నాను. ఈస్ట్, వెస్ట్. ఎందుకంటే పర్సన్ ఇక్కడ ఉన్నాడు అనుకుంటున్నాను అనమాట. ఓకేనా? ఇక్కడ నుంచి స్టార్ట్ అయినట్టు. సో ఇది వచ్చేసి నార్త్. ఇవి ఎలా వచ్చింది? ఈ డైరెక్షన్స్ వాళ్ళు ఫస్ట్ చెప్పిన దాని ప్రకారం వచ్చిందనమాట, ఆ షాడో డైరెక్షన్ నుంచి. సో ఆ పర్సన్ ఇక్కడ నుంచి ఇలా ఉండకుండా ఏం చేశాడు? హీ స్టార్ట్స్ వాకింగ్ స్ట్రైట్ అండ్ వాక్స్ 5 meters. ఇప్పుడు నేను అతను ఉంది ఇలా అని కదా తీసుకుంది, ఇలా ఉంటేనే కదా అతని షాడో బ్యాక్ సైడ్ పడింది. ఇప్పుడు అతను ఇలా నడిచారు అనుకుంటున్నాం. ఓకేనా? ఎన్ని మీటర్స్? 5 meters.
ఓకేనా, స్ట్రైట్గా వెళ్ళిపోయాడు. ఇలా ఉన్నాడు కాబట్టి స్ట్రైట్ అంటే ఈస్ట్. నెక్స్ట్ ఏం చేశాడు, హీ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్. హీ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్. ఇలా వెళ్తున్న వ్యక్తికి లెఫ్ట్ అంటే ఏంటండి ఇటు 5 మీటర్స్. ఇది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని లెఫ్ట్ అంటే ఇటు ఎన్ని మీటర్స్ అండి, అక్కడ 3 మీటర్స్. 3 మీటర్స్ నడిచాడండి లెఫ్ట్ తీసుకొని. మళ్ళీ అలానే ఉండిపోయాడా, లేదు. నెక్స్ట్ ఏం చేశాడు, అండ్ అగైన్ టర్నింగ్ టు హిజ్ లెఫ్ట్. ఇలా వెళ్తున్న వ్యక్తికి ఇలా వెళ్తున్నాడు, లెఫ్ట్ అంటే డౌన్, లెఫ్ట్ తీసుకొని టర్నింగ్ లెఫ్ట్ వాక్స్ 2 మీటర్స్. అగైన్ లెఫ్ట్ తీసుకొని 2 మీటర్స్ నడిచాడండి. ఇక్కడ మొత్తం డౌన్కి వస్తే 5 మీటర్స్, అందుకని నేను 2 అంటే ఇక్కడికి తీసుకున్నాను. ఓకేనా, స్ట్రైట్గా 5 మీటర్స్ వెళ్ళాడు, లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నాడు. ఇటు వెళ్తున్న వ్యక్తికి లెఫ్ట్ అంటే ఇటు, మళ్ళీ ఇలా వెళ్తున్న వ్యక్తికి లెఫ్ట్ హ్యాండ్ అంటే డౌన్కి. ఓకేనా, నెక్స్ట్ నౌ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ అంటే ఇది. ఇప్పుడు అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు చూడండి, ఈస్ట్కి నార్త్కి మధ్యలో, అంటే నార్త్ ఈస్ట్. ఆన్సర్ ఏంటండి, ఆప్షన్స్లో నార్త్ ఈస్ట్ ఏ ఆప్షన్లో ఉంటే అదండి. అర్థమైందా ఎంత ఈజీనో. ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వైజ్ మనం డైరెక్షన్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఆ డైరెక్షన్స్లో పర్సన్ ఈస్ట్ వైపు ఫేస్ చేస్తున్నాడు. ఇంకందరితో అయిపోకుండా వాళ్ళు అక్కడ నుంచి ఆ పర్సన్ మూవ్ అయ్యాడు, స్ట్రైట్గా మూవ్ అయ్యాడు 5 మీటర్స్. అగైన్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నాడు 3 మీటర్స్. అగైన్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని 2 మీటర్స్. అయితే అక్కడ ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు, ఫ్రమ్ హిస్ స్టార్టింగ్ పాయింట్. ఎక్కడి నుంచి అడిగాడు అనేది కూడా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి, ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్, నార్త్ ఈస్ట్. అలా కాకుండా ఇప్పుడున్న డైరెక్షన్ నుంచి, ఇప్పుడున్న పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఏ డైరెక్షన్లో ఉంది, ఇక్కడ నుంచి స్టార్టింగ్ పర్సన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఆ డైరెక్షన్ ఏంటి అంటే ఇక్కడ నుంచి చూస్తే ఇటు సౌత్ వెస్ట్. ఫైనల్ పాయింట్ నుంచి ఇనిషియల్ పాయింట్ డైరెక్షన్ చెప్పమంటే సౌత్ వెస్ట్. ఇనిషియల్ పాయింట్ నుంచి ప్రజెంట్ ఇప్పుడున్న డైరెక్షన్ చెప్పమంటే నార్త్ ఈస్ట్. ఓకేనా, అలా ఎలా అడిగారో విత్ రెస్పెక్ట్ టు ఎక్కడి నుంచి అడిగారో చూడాలి. ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్ అన్నారు, స్టార్టింగ్ పాయింట్ నుంచి చూసాం. ఫ్రమ్ ఎండింగ్ పాయింట్ అని ఉంటే ఇక్కడ నుంచి చూడాలి. క్వశ్చన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీనింగ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా.